హాయ్ గైస్, వెల్కమ్ టు టీఎన్స్పియర్ ఛానల్. ఈరోజు మనం తెలుగు డిగ్రీ 4th సెమిస్టర్లోని నరుడా నేను అని పాఠం గురించి తెలుసుకుందాం. దీన్ని కాళోజీ నారాయణరావు రచించడం జరిగింది. ఇది ఆధునిక కవిత్వంలోని పాఠం. తర్వాత చూసుకుందాం. పాఠంలోకి వెళ్తే ఇక్కడ మొదటిగా కవి పరిచయాన్ని తెలుసుకుందాం. కవి పేరు అని ఇలా హెడ్డింగ్స్ పెట్టి రాయండి. హెడ్డింగ్స్ పెట్టి రాయడం ద్వారా మీకు ఈజీగా అర్థమవుతుంది చదివేటప్పుడు. ఇంకా ఎగ్జామ్లో మనం రాసిన తర్వాత ఇన్విజిలేటర్ కూడా ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ కవి పేరు అని హెడ్డింగ్ పెట్టేసి కాళోజీ నారాయణరావు అని రాయండి. తర్వాత హెడ్డింగ్ ఏమని పెట్టండి అంటే దేని నుండి గ్రహింపబడింది. అంటే ప్రస్తుత పాఠం నరుడా నేను అనే పాఠం నా గొడవ అనే సంపుటి నుంచి గ్రహించడం జరిగింది. జననం అని హెడ్డింగ్ పెట్టేసి సెప్టెంబర్ 9, 1914. అంటే ఇక్కడ ఇయర్ని గుర్తుంచుకోవడానికి ఈ ఇయర్లో ఏమవుతుందంటే వరల్డ్ వార్ 1 జరిగింది అని గుర్తుపెట్టుకోండి. అలా ఈ ఇయర్ కూడా మీకు ఈజీగా గుర్తుంటుంది. తర్వాత హెడ్డింగ్ తల్లిదండ్రులు. వీరి తల్లిదండ్రులు రామాబాయ్, కాళోజీ రంగారావు. అంటే తల్లి రామాబాయ్, తండ్రి పేరు కాళోజీ రంగారావు. తర్వాత విద్యాభ్యాసం. వీరు ఎక్కడ చదువుకున్నారు అంటే వరంగల్ జిల్లా ఇంకా హైదరాబాద్లో. ఇక్కడ వరంగల్ జిల్లాలో ప్రాథమిక విద్యను, హైదరాబాద్ జిల్లాలో ఉన్నత విద్యను పూర్తి చేశాడు. ఇవి కూడా రాయడానికి ప్రయత్నించండి. తర్వాత రచనలు. ఇక రచనలు ఇయర్స్తో నేను మెన్షన్ చేసా, ఎందుకంటే ఇయర్స్ రాయడం ద్వారా ఈజీగా అర్థమవుతుందన్నమాట. 1953లో నా గొడవ అనే సంపుటిని రచించడం జరిగింది. 1968లో ఖలీల్ జిబ్రాన్ అతను రచించిన రచనను జీవన గీతిగా అనువాదం చేశాడు. ఇలా హెడ్డింగ్ మీరు అనువాద రచన అని పెట్టిన ఓకే. తర్వాత అవార్డు. వీరికి 1992లో భారత ప్రభుత్వం పద్మవిభూషణ్తో సత్కరించారు. తర్వాత మరణము. వీరు నవంబర్ 13, 2002లో మరణించడం జరిగింది. ఇది కవి పరిచయం. హెడ్డింగ్స్తో రాయడం మాత్రం మర్చిపోకండి. ఇయర్స్ కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత చూసుకుందాం. ఇక్కడ పాఠ్యభాగ ఉద్దేశం. అంటే మనం ప్రస్తుత పాఠాన్ని చర్చించుకోవడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే మనిషి గురించి తెలుసుకోవడానికి. ఇక్కడ మనిషి కాలం, ఇక్కడ ఏమంటారు 3 కాలాలతో బందీపడి ఉంటుంది మనిషి జీవితం. అవేవి భూత, వర్తమాన, భవిష్యత్. భూత అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే పాస్ట్, అంటే జరిగిపోయిన దాన్ని. వర్తమానం అంటే ప్రజెంట్, ఇప్పుడు జరుగుతున్నది. భవిష్యత్ అంటే ఫ్యూచర్, అంటే జరగబోయేది. ఇక్కడ మనిషి కాలం ఈ 3 కాలాలతో బందీపడి ఉంటుంది. అంటే మనము ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నాం, మన వర్తమానంలో మన భూత కాలంలో జరిగిన దాని గురించి బాధపడుతూ మన వర్తమానాన్ని మనము పాడు చేసుకుంటున్నాం. అలానే భవిష్యత్ ఎలా ఉంటుందని భయపడుతూ ప్రస్తుతం ఉన్న వర్తమానాన్ని మనం పాడు చేసుకుంటున్నాం కదా. దీని గురించి చర్చించుకోవడమే ఈ పాఠ్యం యొక్క ముఖ్య ఉద్దేశం. తర్వాత చూసుకుంటే మనిషికి 6 శత్రువులు ఎప్పుడు కూడా మన చుట్టే ఉంటాయని చెప్తున్నాడు అన్నమాట కవి. అవేంటి? కామ, క్రోధ, లోభ, మదమోహ, మత్సర్యములు. ఈ 6 శత్రువులు మనను ఎప్పుడు చుట్టుముట్టి ఉంటాయని, వీటితో మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కవి చెప్పడం జరిగింది. తర్వాత ఇక్కడ కష్ట సుఖాల సారం తెలుసుకుంటేనే మనం జీవన సత్యం గురించి తెలుసుకుంటాం. ఇవన్నీ కష్ట సుఖాల సారం మనం తెలుసుకోవాలి అంటే మొదటిగా మనము ఎటువంటి శత్రువులతో 6 శత్రువులను తెలుసుకున్నాం కదా, వీటిని మన ఆధీనంలో ఉంచుకోవాలి. ఇది పాఠం యొక్క ఉద్దేశం. వీటిని మన ఆధీనంలో ఉంచుకోవాలి. మనము ఈ కాలంలో బందీపడి ఉండకూడదు అంటే మనం ఏం చేయాలి అనే గురించి కూడా తెలుసుకుందాం సారాంశంలో. ఇది పాఠ్యభాగ ఉద్దేశం. తర్వాత సారాంశం చూసుకుంటే ఇక్కడ కళ్ళు చెమ్మగిల్లితేనే బతుకు కమ్మదనం తెలుస్తుంది. దీని అర్థం ఏంటి అంటే ఇతరుల కష్టాలను చూసి చెమ్మగిలిన బాధపడి కన్నీరు పెట్టని కళ్ళు
ఎప్పుడు కూడా మాధుర్యాన్ని చూడలేవు. ఇప్పుడు మనకు ఎవరైనా మన ముందర కష్టపడుతున్నారనుకోండి, వాళ్ళని చూసి మనకెందుకులే అని అవసరమా మనకు అని చెప్పేసి అనుకునే అనుకునే మనుషులు ఎప్పుడు కూడా సంతోషాన్ని చూడలేరు. వారి కష్టాన్ని చూసి ఆదుకోవడానికి మనం ప్రయత్నించాలి. మన వంతు సహాయం మనం చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత చూసుకుంటే దాహం తీరేలా త్రాగితేనే మనసుపై కప్పిన మబ్బు విడిపోతుంది. అర్థం ఏంటి అంటే, మనం అనుకున్న కోరికలు తీరనిదే ఆనందం యొక్క తలుపులు తెరుచుకోవు. మనం ఆనందంగా ఉండాలి అంటే మనము కావాలనుకునే అన్నీ జరగాలి. అంటే మన కోరికలన్నీ కూడా తీరితేనే మనం ఆనందంగా ఉంటామని చెప్పడం జరిగింది. తర్వాత సిగ్గుపడుతూ జీవిస్తే హృదయము వికసించదు, సంతోషంగా ఉండాలి. ఇప్పుడు సిగ్గుపడుతూ జీవిస్తా అంటే మన మీద చేసే పని వారేమనుకుంటారో వీరేమనుకుంటారో అని మనం అనుకున్నాం అనుకోండి, మనం మా జీవితాన్ని మనం సంతోషంగా గడపలేము. మన జీవితం మన ఇష్టం కదండి. వేరే వాళ్ళ కోసం మనము జీవిస్తే మనం సంతోషంగా ఉండలేము. అందుకోసమే సిగ్గు విడిచి సంతోషంగా పని చేసుకొని సంతోషంగా ఉండండి అని చెప్పేసి కవి చెప్పడం జరిగింది. ప్రేమ మమతలు లేని జీవితం వ్యర్థం. ఇప్పుడు మనుషులో ప్రేమ మమత అవన్నీ ఉండాలి. అవి లేకుంటే ఆ జీవితం అనేది వ్యర్థం, వేస్ట్ అని చెప్తున్నాడు. మమత గల మనసులో సమత్వం కలుగుతుంది. అంటే మమత, ప్రేమ, ఆప్యాయత ఉన్నవారి మనసులు ఎప్పుడు కూడా చక్కగా ఉంటాయి. వారి హృదయం ఎప్పుడు కూడా మంచిని కోరుతుంది అని కవి చెప్పడం జరిగింది. తర్వాత మానవుడు మట్టి కాదు మనసు ఉన్నవాడు. అంటే మానవుడు కష్టం వస్తే నిలబడతాడు. తన ఇష్టం ఉన్నట్టు అంటే వేరే వాళ్ళ కష్టం వస్తే తను చూసి ఉండలేడు. అంటే మానవుడు మట్టి కాదు, ఒక మంచి మనసున్నవాడు అని చెప్పేసి కవి చెప్పడం జరిగింది. ఈ మానవ జన్మ చాలా గొప్పది. మనము ఈ జన్మలో ఉన్నామంటే మనం చాలా గొప్పగా ఫీల్ కావాలి. ఎందుకంటే ఈ జన్మ చాలా గొప్పది. తృప్తి లేని బతుకు చెవట బతుకు. అంటే మనం తృప్తిగా బతకకుంటే ఆ బ్రతుకు వేస్ట్. అటువంటి బ్రతుకు బతికినా ఒకటే, చచ్చినా ఒకటే అని చెప్పడం జరిగింది. 6 శత్రువులు చుట్టుముట్టి ఉంటాయి. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, కామ, క్రోధ, లోభ, మదమోహ, మత్సర్యములు. ఈ 6 శత్రువులు మనం ఎప్పుడు చుట్టుముట్టి ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడైనా ఏదైనా పని చేస్తే మనము ఆలోచించి చేయండి అని చెప్పడం జరిగింది. తర్వాత ఆత్మహత్య చేసుకోరాదు. ఇక్కడ మనం కష్టాలు వస్తున్నాయని చెప్పేసి కష్టాలకు భయపడి మనము ఆత్మహత్య చేసుకోరాదు. ఎందుకంటే మనం ఎప్పుడు చనిపోవాలి, ఎప్పుడు జన్మనివ్వాలి అని అన్నది కూడా దేవుడి చేతిలో ఉంటుంది, మన చేతిలో ఏమీ ఉండదు. కాబట్టి మనము నిర్ణయించుకోవద్దు, ఈ కష్టం వస్తుంది కదా, నేను ఈ కష్టాన్ని తట్టుకోలేనేమో అనుకోవద్దు. ఎందుకంటే ప్రతి ఒక్క కష్టానికి ఒక సొల్యూషన్, ఎవరి ప్రాబ్లమ్ హ్యాజ్ ఎ సొల్యూషన్ అని చెప్పుకున్నాం కదా. ప్రతి కష్టానికి ఒక సొల్యూషన్ ఉంటుంది అని ఆలోచించి ఆత్మహత్య చేసుకోకూడదు. తృప్తిగా సుఖాలు అనుభవించి మరణించాలి. మన జీవితంలో మనం ఏం కావాలనుకుంటున్నాం, ఎలా జీవించాలనుకుంటున్నాం అని ఆ జీవితాన్ని మనం గడిపిన తర్వాతనే, ఆ జీవితాన్ని సంతోషంగా అనుభవించిన తర్వాతనే మనము మరణించాలి. ఇలా ఆత్మహత్య చేసుకోకూడదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత శరీరంలో బలము ఉన్నప్పుడే కోరికలు తీర్చుకోవాలి. ఇక్కడ ఏమవుతుంది అంటే, మనకు చిన్నప్పుడు ఏముంటుందండి, టైం చాలా ఉంటుంది కానీ మనీ ఉండదు. అదే మనం మిడిల్ ఏజ్ వచ్చిన తర్వాత టైము ఉండదు కానీ మనీ ఉంటుంది. మళ్ళీ ఓల్డ్ అయిపోయినాం, ముసలి వాళ్ళు అయిపోయినాం అనుకోండి, మన దగ్గర చాలా టైం ఉంటుంది కానీ అప్పుడు మనీ ఉండదు. అంటే మన శరీరంలో బలము ఉన్నప్పుడే మన కోరికలను తీర్చుకోవాలి. బలము మొత్తం బలం అయిపోయిన తర్వాత మనము ఎన్నో కోరికలను తీర్చుకోవాలనుకున్న ఆ టైంలో మనకు అది సాధ్యం కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత బ్రహ్మకు సైతం మనిషి భయపడకూడదు. ఇక్కడ బ్రహ్మ చేతిలో మన రాతలు ఉంటాయి కదా, అతను వచ్చిన మనం భయపడద్దు. ఎందుకంటే మనం చేసే పని తప్పు కాదన్నప్పుడు ఎవరికి కూడా భయపడకూడదు అని చెప్పడం జరిగింది. తర్వాత అయిపోయిన దాని గురించి ఆలోచించకూడదు, జరుగుతున్న దాని గురించి బాధపడకూడదు, భవిష్యత్తును ఊహించకూడదు. అంటే ఇక్కడ ఏం చెప్తారంటే, మనం ఉన్న ప్రస్తుత కాలంలో ఆ వర్తమానంలో మనం ఉన్నామనుకోండి, మనం ఆ వర్తమానాన్ని భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూ మనము ఈ టైంని
ఈ వర్తమానాన్ని మనం కోల్పోతున్నాము. ఏదో జరుగుతుంది అని చెప్పేసి మన భవిష్యత్తును కూడా ఊహించుకుంటున్నాం. ఇలా తర్వాత అంటే ఇక్కడ ఏముంది, భూత భవిష్యత్తు గురించి మనం ఆలోచించడం మానేసి వర్తమానంలో మీరు సుఖంగా ఉండండి అని చెప్పడం జరిగింది. తర్వాత తన సంతోషం కోసం ఇతరులను బాధించకూడదు. మనం సంతోషంగా ఉండాలని చెప్పేసి ఇతరులను కష్టపెట్టడం తప్పు అని చెప్పడం జరిగింది. ఇవన్నిటిని కూడా ఫాలో అవుతే తన జీవితం సంతోషంగా ఉంటుందండి. ఒక జీవితానికి అర్థం ఉంటుందని, మనము ఎటువంటి ఆత్మహత్య చేసుకోకూడదు, వర్తమానంలో చక్కగా జీవించాలి అని చెప్పేసి చెప్పడమే ఈ పాఠం యొక్క సారాంశం. మన శత్రువులను ఎప్పుడు చుట్టుముట్టి ఉంటాయి కాబట్టి మనిషి ఉన్న దాంట్లో సంతృప్తి చెందాలని చెప్పేసి ఎప్పుడు కూడా కలత చెందుతూ జీవించవద్దు. కలత చెందుతూ మనిషి తన సంతోషాన్ని పాడు చేసుకోవద్దు అని చెప్పడమే ఈ పాఠం యొక్క సారాంశం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.